ఫ్రెండ్స్, అందరం ఎక్స్పెక్టెడ్గా ఒకటి ప్లాన్ చేసినాం. ఎడిపోతున్నా తెలియదు. బండి అయితే ఫీల్ ఉంది. రోడ్ రేట్ తీసుకోవాలి పోతాం. దేవుడు మా మీద దయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయినా అప్పుడే వర్షం వస్తుంది. వస్తున్న దాంట్లో ఏదో మా మధ్య లో బడ్జెట్ కోట్లాగా ఉంది చూడడానికి. అట్లనే వస్తుంటే దాంట్లో మామిడి జాయిన స్కూల్ కూడా కనిపించింది. లోపలికి వెళ్ళినాం, మొత్తం ఒక రౌండ్ వేసినాం. పాపం ఈ స్కూల్ ఈయన ఎట్లా భరించిందేమో. మనని కూడా బయటికి కనిపించలేదు. లోపల మాత్రం గుర్తుకొస్తున్నాయి అని సాంగ్ కూడా హమ్మింగ్ చేసుకున్నాలే. మొత్తం పాత జ్ఞాపకాలని గుర్తుకొచ్చిన దెబ్బ. ఇలాంటి జెండాలు చూసినప్పుడే నా కళ్ళు మండిపోతాయి. అసలు ఇలాంటి కళాఖండాలు నాకెందుకు కనిపిస్తే నాకు అర్థం కాదు. అసలు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికి వచ్చేసినాం. ఇట్లా రోడ్ల మీద కాకుండా మనం కూడా ఎప్పటికైనా రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సినిమా అనేది తీయాలబ్బా. ఈ రూట్లో వచ్చినప్పుడల్లా దీన్ని చూస్తా, కానీ లోపల ఏముంది ఎప్పటివరకు నాకు కూడా తెలియదు. ప్రతి గ్యాంగ్లో ఒక తీటోడకు దూలగాడు ఉంటాడు. మా గ్యాంగ్లో వెనక పసుపు కలర్ రంగేసుకుందా వాడే. అందరు 2 వీలర్ 4 వీలర్స్కి స్టేటస్ పెడతారు. అసలు వాటికి కాదు, ఇట్లాంటివి కొని పెట్టాలి స్టేటస్లు. ఈ అమ్మ దీన్ని చూస్తుంటే దీనిపైన మిసైల్ వేసుకపోతున్నట్టు ఉంది. వచ్చేసినాం, చౌటుపల్లికి వచ్చేసినాం. నడువులు ఈరమైరని వస్తున్నాయి. పక్కనే ఉన్న టీ షాప్లో ఆగి తాగా అనుకున్నా, కానీ లేట్ అవుతుందని పోనీ అని చెప్పిన. అప్పుడప్పుడు పాత పాటలు కూడా మస్తు అనిపిస్తాయి. ఎందుకు సడన్గా గుర్తుకొస్తాయి. ముందు మంగినాడు నడుతుంది బైక్, నేను ఇంకా ఖాళీగా కూర్చున్నా పాటలు వస్తున్నాయి నాకు. వస్తుండే దారిలో ఇద్దరు తమ్ముడు వచ్చారు. మన వీడియోలు చూస్తారట డైలీ. మన ఫ్యాన్ అట. అంటే నాకు కూడా నమ్ముద్ది అలా చెప్పి మరి ఫ్యాన్ అని. ఉన్నదే 1K సబ్స్క్రైబర్లు. అందులో ఎంత దూరంలో ఒక ఫ్యాన్ అంటే ఏదో తేడాగానే ఉంది. కానీ ఏదైతే తమ్ముడితో కొంచెంసేపు ముచ్చట్లు పెట్టినాం. లోపల నాకు కూడా కొంచెం హ్యాపీగానే ఉంది అనుకో. అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయినాం. వెళ్తున్నాం, పోతూనే ఉన్నాం. ఈ రోడ్డు అసలు ఆయన అట్లా ఎంత దూరం ఉందేమో. ఇంకో ఇద్దరు మాతో నాకుంటే వెళ్ళిపోయారు మాకంటే ముందు. అసలు మేము హైవే మీదకి వెళ్ళిపోవాలి, కానీ షార్ట్ కట్ అని గూగుల్ మ్యాప్స్లో షీట్కెళ్ళి తీసుకుపోతారు. ఏమో అడుక్కునే లెక్క ఊరు తిరుక్కుంటూ పోతున్నాం. ఎప్పుడు పోతామేమో. చుట్టూ పత్తి చేనులు, పొలాలు, తాటి చెట్లు ఇవన్నీ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. మా ఊరు ఉన్నట్టే ఉంది, కానీ లేట్ అవుతుందని భయం అవుతుంది. ఇక్కడ ఇది ఎంట్రీ బాగుంది. ఏదో ఒక మహా సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నట్టు చుట్టూ అంత పెద్దవి చూడడానికి మస్తు అనిపించింది. కన్ఫర్మ్ అయిపోయింది. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని బోల్తా పడ్డ బాధితుల్లో మేము కూడా ఒక మెంబర్స్ అయినా. పోతా ఉంటే ఊర్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి తప్ప మాకు కావాల్సింది అయితే అసలు రావట్లేదు.
స్కూల్కి, అందుకని దగ్గర ఆయన తిందామనిగా. యాక్చువల్లీ ఈ టైంకి అసలు నాగార్జున సార్ దగ్గర ఉండాలి మేము, కానీ ఆ గూగుల్ మ్యాప్స్ వల్ల ఇక్కడనే అయిపోయింది టైం మొత్తం. తినడం అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం రిటర్న్గా. కానీ తిన్నాక మస్తు నిద్ర వస్తుంది, నాకు కూడా మస్తు పొద్దుగా అనిపిస్తుంది, కానీ తప్పదుగా పోవాలి వెళ్ళి. పాపం అప్పటికెళ్ళి మనోడు ఒక్కడే నడుపుతుంది బండి. నేను అర్థం అనుకున్నా, కానీ ఇప్పుడే తిన్నా, ఇప్పుడు మన వల్ల కాదు, టైం పడుతుంది. సూర్యాపేటలోనే కాదు, నల్గొండలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉన్నాయన్నమాట. నేను కూడా ఇప్పుడే వస్తుంటే దారిలో ఏదో ఫ్యాక్టరీ లాగా కనిపించింది. యాక్చువల్లీ ఫ్యాక్టరీలు, సెల్ టవర్లు ఊర్లకు దూరంగా ఉండాలని నేను చిన్నప్పుడు చెప్తుంది మా సోషల్ సార్. యాక్చువల్లీ మన జీవితం కూడా ఈ ప్రయాణం లాంటిదే. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. మధ్యలో మనం చూసే ఎత్తుపల్లాలు, మన కష్టాలు, బాధలు. సో ఎవరి కోసం ఆపకూడదు, ప్రయాణం పోతూనే ఉండాలి. చిన్నప్పుడు బస్సులో పోయేటప్పుడు దారి మధ్యలో ఇట్లాంటి వాయువులు అని కనిపిస్తే అందులో రూపాయి క్యాన్సర్ వచ్చేది. ఏమో దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందంటారు మరి. వచ్చేసినాం ఫ్రెండ్స్, ఆంధ్రాకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి నాగార్జున సార్ కొంచెం దూరమే. ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని సీదా పోతే వస్తూనే ఉంటుంది. చుట్టూ కొండలు, చెట్లు బాగున్నాయి. వచ్చేసినాం, మన నాగార్జున సాగర్ డ్యామ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాం. మొత్తం చేపల కంపు ఫ్రెండ్స్. గణేష్ కూడా మొత్తం ఒడ్డు కొట్టుకొని వచ్చినాయి. మధ్యాహ్నం వద్దాం అనుకున్నా, ఇంత లేట్ అయింది. రిటర్న్ అయ్యేసరికి మళ్ళీ ఎంత టైం అవుతుందేమో. ఈ సముద్రం లోటు ఎంత మాట్లాడు బ్రో, ఈ సముద్రం లోతు ఎంత? మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. నాగార్జున డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి. చీకటి పడేటట్టుండి. బండి రేపు వచ్చినాక సర్వీసింగ్ అయినా చేయించాలి ఇంటికి పోయినాక.
వచ్చేసినాం ఫ్రెండ్స్ నాగార్జున డ్యామ్ దగ్గరికి. పక్కన చేపల గట్ల అమ్ముతారు, కర్రీ అట్లా తిని అమ్ముకొని ఇంతమంది భక్తులు అన్నమాట. ఇంత విజువల్స్ ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా క్రేజీ ఉందా బయటికి వెళ్ళి చూడడానికి, మస్తు అనిపిస్తుంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే మస్తు ఉందేమో. పోదాం, దగ్గరికి పోదాం. పైకి పోతున్నాం అందరం కలిసి చూడడానికి. స్పోర్ట్ మీద కూడా ఎంత ఎత్తుతున్నా చూడండి ఫ్రెండ్స్. లైట్గా చీకటి పడుతుంది. మేము పైకి లోపు గేట్ ఓపెన్ చేస్తారో బంద్ చేస్తారో తెలియదు, కానీ పోనైతే పోతున్నాం పైకి. ఓ నాన్న, వీళ్ళు డేంజర్. దీని దగ్గర ఇల్లు పెట్టుకొని ఉంటారు. ఓపెన్ గేట్ దగ్గరికి వచ్చేసినాం. అందరు బయట నుంచి గేట్ వేసారు, లోపల పంపేట్లా ఉంటుంది. మరి చూడాలి, పంపిస్తారు పంపారు, ఆడనే నడవాలి మనం పోయి. మనోడు పోతుంది మరి ఆడటానికి, పంపిస్తారు పంపారు చూడాలి. ఏమేం బ్రో, ఏం అడిగినావు? పంపించరా? లోపల పోయి వీడియో హైదరాబాద్ నుంచి వచ్చిన వీడియో తీసుకొని పెట్టుకుంటా సార్ అని చెప్పినారా యూట్యూబ్లో ఏం వెళ్ళిపోమంటారా? లోపలికైతే పంపించారు సాయంత్రం, కాకపోతే అంత లోపలికి పంపేయాలి, జస్ట్ కొంచెం పంపించారు అంతా. అక్కడ ఉండి ఫోటోలు దిగేటోళ్ళు దిగుతారు, వీడియోలు తీసుకునేటోళ్ళు దిగుతారు. కానీ కొంచెం లోపలికి అయితే బాగుంది, క్లోజప్ వేసి ఇంకా మస్తు ఉంది గేట్లు. కానీ పంపేరు, ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఫోటోలు అట్లా దిగి పోవాలి. ఇక అప్పుడే చీకటి పడ్డాయి ఫ్రెండ్స్. ఇంకా డే టైం అయితే విజువల్స్ ఇంకా మంచిగా క్యాప్చర్ చేసేటోళ్ళం ఫోన్లో, కానీ చీకటి పడ్డది. ఏం చేస్తాం, ఇంకా లైట్లు తప్ప ఏం అనిపించలేదు. మళ్ళీ మేము ఊరుకొని నమ్ముకొని వచ్చేసరికి చీకటి పడా ఎంత దూరం వచ్చి ఇప్పుడు ఏమైనా తీద్దామన్నా కానీ మొత్తం చీకటి ఏం లేదు. ఇంకేముంది ఇక చీకటి పడ్డది, ఏముంది ఇక్కడ చేయడానికి ఏం లేదు. టైం అయింది, మనం కూడా బయలుదేరి హైదరాబాద్. నాగార్జున సాగర్ చూద్దాం. హైదరాబాద్ నుంచి వచ్చినాం ఫ్రెండ్స్, వచ్చేసరికి చీకటి అయిపోయింది. గేట్లో కానీ కనిపిస్తలేదు, వ్యూ కనిపిస్తలేదు. రిటర్న్ స్టార్ట్ అయినా ఇక పోయేసరికి హైదరాబాద్ ఏ టైం అయితే ఏమో. దారిలో ఒక టీ షాప్ కనిపిస్తే పక్కగా అయినాం, నడువులు ఏమైనా వస్తున్నాయి, కొంచెం నడువులు నడుచుకున్నాం, టీ తాగినాం. చీకటిలో పోయేటప్పుడు అప్పుడప్పుడు క్రేజీ ఐడియాలు వస్తాయి. సినిమాలలో వచ్చిన సగం ఒక గోస్ట్ వస్తుంది మన పరిస్థితి అని.